దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రము కలుగును గాక. హోప్ ఛానల్ చూస్తున్న వీక్షకులందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాము. మనము బాలుడు నడవలసినటువంటి త్రోవలో తల్లిదండ్రులు బిడ్డల్ని ఎలా నేర్పించాలో అనే అంశం మీద చదువుకొనుచున్నాము. ఈరోజు మరొక అంశాన్ని ధ్యానంలోకి వెళ్ళక మునుపు చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, మీకు స్తోత్రములు. ఇదిగో నాయన, బాలుడు నడవలసిన త్రోవ అనే అంశము ద్వారా మేము మీ పరిశుద్ధ లేఖన భాగాలని ధ్యానం చేసుకొనుచుండగా ప్రభువా, మీరు మాతో ఉండండి, మీరు మాట్లాడండి. మీ మాటలు ప్రభా వినగలిగే మనస్సును, గ్రహింపు శక్తిని కలుగు చేయమని, మీ కృపయో, మీ కాపుదల, మీ భద్రతను దయచేయమని నజరుడని యేసు నామమును బట్టి ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి, ఆమేన్. పరిశుద్ధ గ్రంథము నుండి లేఖన భాగాన్ని మనము ధ్యానం చేసుకుంటూ ఉన్నాము. ఈరోజు స్వార్థపరులైన తల్లిదండ్రులు బిడ్డలని పట్టించుకోరు. మనుషుల్లో స్వార్థపరులు ఉంటారు, మరి కుటుంబంలో స్వార్థపరులు ఉంటారు, స్నేహితుల్లో స్వార్థపరులు ఉంటారు, రక్త సంబంధుల్లో స్వార్థపరులు ఉంటారు. అయితే తల్లిదండ్రులలో స్వార్థపరులు ఉన్నారా లేదా అనేది మనము ఈరోజు వాక్యాన్ని ధ్యానం చేసుకునే విధానంలో చదువుకుందాం. ఈ స్వార్థపరులైన తల్లిదండ్రులు వాళ్ళు చేసే మొట్టమొదటి పని ఏంటంటే వాళ్ళ బిడ్డలని పట్టించుకోరు. ఎలాగా వారి పనులకు ఆటంకంగా ఉన్నారని, నిద్రపోనీయకుండా గోల చేస్తూ ఉంటారని, వాళ్ళని టీవీ చూడటం కుదరదని, ఇంకా అనేకమైన కారణాలను బట్టి వీళ్ళు ఏం చేస్తారంటే పిల్లలను బయటికి వెళ్ళి ఆడుకోమని చెప్పడమో, లేదంటే సెల్ ఫోన్ ఇచ్చి గేమ్ ఆడుకోమని చెప్పడమో, యూట్యూబ్ చూడమని పురమాయిస్తూ ఉంటారు. ఫ్రెండ్స్తో కలిసి ఆడుకోమని బయటికి వెళ్ళినటువంటి పిల్లలు ఎప్పుడు వచ్చినా తల్లిదండ్రులకి అభ్యంతరం ఏమీ కూడా ఉండదు. అంటే ఫ్రెండ్స్ ఎలాంటి వారు, వారితో కలిసి ఎలాంటి పనులు చేస్తున్నారన్నది తల్లిదండ్రులకి అనవసరం. ఎందుకంటే వారికి, ఈ స్వార్థపరులైన తల్లిదండ్రులకి ఈ బిడ్డలు ఆటంకంగా ఉంటారు. వారు స్వేచ్ఛా జీవితాన్ని గడపడానికి, వారు స్వేచ్ఛా జీవులుగా జీవించడానికి, వారు సుఖ సంతోషాల కోసం బిడ్డలు కంటారు. కానీ వాళ్ళు ఆ సమయంలో అడ్డుగా ఉంటారని వాళ్ళని వివిధమైనటువంటి విధానాలకి వాళ్ళు అటు వెళ్ళి వాడుకో, ఈ టీవీ చూడు, ఈ ఫోన్ చూడు, లేకపోతే బయటికి వెళ్ళి ఆడుకోమని చెప్తూ ఉంటారు. అయితే ఇలా జరగటం వలన వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారా, వీళ్ళకి ఎలాంటి స్నేహితులు పరిచయం అవుతున్నారన్న ఆలోచన వారు పట్టించుకోరంట. ఇంట్లో గోల లేకుండా ఉంటే చాలు అనుకుంటారు. దేవుని యందు భయభక్తులు లేని పిల్లలతో ఫ్రెండ్షిప్ చేస్తే పిల్లలు కూడా చెడిపోయే ప్రమాదం ఉంది. అందుకనే ఎలీషా ప్రవక్తను అపహాస్యం చేసి శాపానికి గురైంది ఈ భయం లేని పిల్లలే కదా. అలాంటి పిల్లలతో నీ పిల్లలు స్నేహం చేస్తే బాగుపడతారా? అలాంటి ఫ్రెండ్స్తో అలవాటైన పిల్లలు క్రమంగా ఇంటికి దూరం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి పరిశుద్ధ గ్రంథంలో తప్పినటువంటి కుమారుడి సన్నివేశాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, ఈ కుమారుడి దగ్గర ఆస్తిని తీసుకెళ్లి దుర్వ్యాపారం చేసి పాడు చేసుకున్నవాడు తన ఇంటి నుండి దూరం అయిపోవటానికి కారణం ఎవరంటే చెడ్డ స్నేహితులు. కాబట్టి ఈ చెడ్డ స్నేహితులను పట్టించుకోకపోతే నువ్వు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిందని అనుకుంటూ ఉన్నావు. కానీ చెడ్డ స్నేహితుల యొక్క మాటల వలన, సహవాసం వలన వీరు కూడా పాడైపోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఈ స్వార్థపరులైన తల్లిదండ్రులకి దేవుడు చెప్తున్నాడు, ఇక నుంచైనా నీ బిడ్డలను నువ్వు పట్టించుకో, ఇక నుంచైనా నీ బిడ్డల విషయంలో బాధ్యత తీసుకో. నువ్వు కన్నావు, వారిని ఏదో రకంగా పెంచి పోషిస్తున్నావు కదా, వారి బాధ్యతల విషయంలో ఎందుకు నీ బాధ్యత లేని విధానంలో గడుపుతున్నావు? అందుకని ఈ తప్పైన కుమారుడు దుర్వ్యాపారం చేసి చెడ్డ స్నేహితుల కారణం కలిగి ఉన్నాడు. కాబట్టి మీ పిల్లలు మీరు భరించలేకపోవటానికి కారణం ఏంటంటే మీరే.
ఎందుకంటే మీ పెంపకం వల్లనే అల్లరి చిల్లరగా తయారయ్యేది. చాలామంది తల్లిదండ్రులు వారి సమస్యలను బట్టి పిల్లలని కసురుకుంటారు. భార్య వలనో, భర్త వలనో, ఉద్యోగం ఒత్తిడి వలనో, వ్యాపారంలో చికాకు వలనో మీ మనసు బాగలేకపోతే దాని పర్యవసానం మీ పిల్లల మీద పడకూడదు, కానీ పడుతుంది. కొన్ని సందర్భాలలో కోపం వచ్చినా, భార్య మీద భర్త కోపం వచ్చినా, భర్త మీద భార్య కోపం వచ్చినా, ఇంట్లో వాళ్ళు కోపం వచ్చినా, అత్తాకోడలు కోపం వచ్చినా, ఇంట్లో ఇంకా ఉన్నటువంటి వారి కోపం వచ్చినా పిల్లలని పెద్ద పెద్ద దెబ్బలు కొడతారు, పెద్ద పెద్దగా తిడతారు. అంటే వీరు ఆవేశాన్ని వీరి మీద చూపించుకుంటారు. ఎందుకంటే ఇక్కడ నీవు మీ పిల్లల సమస్యలకు, మీ సమస్యలకు పిల్లల కారణం కాదు కదా. ప్రతి ఒక్కరికి సమస్యలు ఉంటాయి. సమస్యలు లేని వారెవరు? సమస్యలు పరిష్కరించుకోవాలి. మీ సమస్యలకు మీ పిల్లలు పరిష్కారం కానప్పుడు పుట్టిన నుండి కనీసం 3 సంవత్సరాల వరకు వచ్చే వరకైనా నీ పిల్లలను అనుక్షణం పర్యవేక్షిస్తూ ఎలా కనిపెట్టుకుని ఉంటారో అలాగనే కనీసం 10 సంవత్సరాలైనా వాళ్ళని కనిపెట్టుకొని ఉండండి. వాళ్ళు బాగోగులు చూడుస్తున్నారు, వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు అన్న విషయము మీకు తెలుసుకోవాలి. అందుకని మీ సమస్య, ఎందుకంటే మీరు వారికి ఊహ తెలిసినప్పటి నుంచి ప్రతిదీ ఆకలింపు చేసుకుంటారు కాబట్టి, అందుకని మీ సమస్యల ప్రభావం వారి హృదయం మీద పడకుండా ఉంటే వారి తల్లిదండ్రులు హత్తుకొని ఉంటారు. వాళ్ళు మీ దగ్గరే ఉంటారు, మిమ్మల్ని హత్తుకొని ఉంటారు. చీటికి మాటికి పిల్లలను తిడుతూ కసురుకుంటూ ఉంటే వాళ్ళు అనుకుంటారు, నాకు ఇక్కడ ఇంటి దగ్గర మా అమ్మ దగ్గర నాకు సంతోషం లేదు, మా అమ్మ నన్ను కసురుకుంటుంది, మా నాన్న నన్ను కసురుకుంటున్నారు, కాబట్టి వీళ్ళు ఎక్కడ జత కడతారంట, ఎవరైతే స్నేహితులు ఉన్నారో వాళ్ళతో కలిసి వీళ్ళు ఎక్కువ ప్రయాణం చేయడానికి ఇష్టపడతారంట. నీకున్న సమస్యల కారణంగా, అంటే వీళ్ళెవరో ఈ స్వార్థపరులైన తల్లిదండ్రుల బిడ్డలను పట్టించుకోరు. నీ యొక్క సమస్యల వలన నువ్వు బిడ్డలను పట్టించుకోకపోవటం బట్టి, నీ బిడ్డలను కసురుకోవటం, తిట్టుకోవటం బట్టి ఎవరి దగ్గరికి వెళ్తారంట? స్నేహితుల దగ్గరకు ఉండాలనుకుంటారంట. స్నేహితులందరూ మంచివారు కాకపోవచ్చు. కొంతమంది, ఎక్కువ మంది స్నేహితులు ఉంటే అంత త్వరగా చెడిపోయే అవకాశం ఉంది. అందరూ మంచి స్నేహితులే ఉంటారా? చెడ్డ స్నేహితులు కూడా ఉంటారు. అందరూ మంచి పిల్లలే ఉంటారా? చెడ్డ పిల్లలు కూడా ఉంటారు. ఎందుకంటే స్వాభావికంగా వారిలో మూఢత్వం అనేది పుడుతుంది. మూఢులు అంటే మాట విన తత్వం అనేది స్వాభావికంగా వారి మనసులో పుడుతుంది. కాబట్టి అలాంటి విధానాల బిడ్డలను ఎలాగనో వదిలిపెడతావు? స్వార్థపరులుగా నీవు జీవించకూడదు. ఎందుకంటే ఎంతమంది మీ ప్రవర్తన వలన మీ బిడ్డల స్నేహితుల వైపు మళ్ళుకోకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీదే. అందుకని మీ పిల్లలు ఎంత ఎక్కువగా స్నేహితుల వైపు ఆకర్షితులవుతుంటే అంత త్వరగా మీ నుండి దూరం అయిపోతారని గుర్తించుకోవాలి. చీటికి మాటికి స్నేహితుల దగ్గరికి వెళ్ళిపోతున్నారు. చీటికి మాటికి నీతో ఉండకుండా, నీతో కలిసి లేకపోతే టైం స్పెండ్ చేయకుండా, నువ్వు చెప్పిన మాట వినకుండా వెళ్ళిపోతానంటే నువ్వు కసురుకున్న విధానం ఏదైతే ఉందో దాన్ని బట్టి వాళ్ళు ఆటోమేటిక్గా నీకు దూరం అయిపోతారు. అంటే నీ ప్రేమకు దూరం అయిపోయి ఇంకొక పిల్లల ప్రేమతో వాళ్ళు చెలిమి చేస్తూ ఉంటారు. అంటే స్నేహితులు ఆడుకోవటం కానీ, మాట్లాడుకోవటం కానీ, సరదాగా అటు ఇటు వెళ్ళటం కానీ, వాళ్ళ వయస్సును బట్టి వాళ్ళు వెళ్తున్నారు. కాబట్టి ఆ అవకాశం మీరు ఇవ్వకూడదు. స్వార్థపరులైన తల్లిదండ్రులు ఏం చేయాలంట? ఎందుకంటే తల్లిదండ్రుల ప్రేమ కంటే స్నేహితుల ప్రేమే విలువిస్తుంటే మీ బిడ్డల పట్ల మీ ప్రవర్తన ఎలా ఉందో ఒక్కసారి ఆలోచించుకోవాలి. నువ్వు కన్నావు, 9 మాసాలు మోసి బిడ్డలను కన్నావు. ఆ కన్నా బిడ్డలను చాలా గుండెలు హత్తుకొని నువ్వు వాళ్ళని పెంచుకొని ఉన్నావు. నీ గుండెల మీద నడక నేర్పించావు. మరి తల్లిదండ్రులు ఇద్దరు కూడా వారిని చాలా అల్లారు ముద్దుగా చూసుకున్నారు, వారిని పెంచారు. మరి ఎదిగే క్రమంలో వాళ్ళని ఎందుకు నువ్వు పట్టించుకోవటం లేదు? నీ బిడ్డలే కదా, నువ్వు కన్నా బిడ్డలే కదా. అంత స్వార్థంగా నీకు నీవే ఆలోచన చేసుకొని వాళ్ళని వదిలిపెట్టడం ఏంటి? అందుకనే సమాజంలో బిడ్డలు కొందరు దారి తప్పిపోవటానికి కారణం ఏంటంటే స్వార్థపరులైన తల్లిదండ్రులు. నీకు ఎన్నైనా పనులు ఉండొచ్చు,
కాబట్టి ఇక్కడ నీవు నీ బిడ్డలు మీతోనే ఉండొచ్చేమో, కానీ వారు మనస్సు మాత్రం మీతో ఉండదంట. మీరు మీ బిడ్డలను దేవునిందులో భయభక్తులతో పెంచకపోవటం చాలా అనర్థాలకు దారి తీస్తుంది. సిలువ మోస్తున్న యేసు ప్రభువారు కూడా అంటూ ఉన్నాడు, యెరూషలేము కుమార్తెలారా, నా కోసం ఏడవద్దు, మీరు మీకోసం మీ పిల్లల కోసం ఏడవండి అని దేవుడు చెప్తున్నాడు. ఎందుకంటే ఈ పలికిన మాట అంతర్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. పాపలోకమైన ఈ లోకానికి అనుగుణం కాకుండా దేవుళ్ళో మీ పిల్లల్ని పెంచండి, దేవుల్లో మీ పిల్లల్ని పెంచండి. యేసు ప్రభువారు సిలువలో మరణిస్తున్నప్పటికీ కూడా అక్కడ యేసు ప్రభువారిని బట్టి, అయ్యో ఎప్పటి వరకు మాతో కలిసి ఉన్నావు, ఎప్పటి వరకు మాకు అన్ని విషయాల్లో కూడా బోధించున్నావు, మమ్మల్ని స్వస్థపరిచి మమ్మల్ని బాగు చేసేవయ్యా అని వాళ్ళందరూ కూడా గొల్లు పెట్టుని ఏడుస్తుంటే, నా కోసం ఏడవద్దు, మీకోసం మీ పిల్లల కోసం ఏడవండి. పిల్లలు దేవుని రాజ్య సంబంధులండి. పిల్లలు పరలోక రాజ్యానికి అర్హులు. కాబట్టి వారిని ఎలా పెంచాలో దేవుడు మీకు చెప్తూ ఉన్నాడు. మీరు వారి కోసం ఏడవండి, వారి కోసం కన్నీటి ప్రార్థన చేయండి, వారి కోసం దేవుని దగ్గర విజ్ఞాపన చేయండి, వారిని బట్టి దేవుని దగ్గర నువ్వు మనవలు చెప్పాలి. అందుకని దేవుడు ఏం చెప్తున్నాడు ఇశ్రాయేలు ప్రజలను బట్టి కూడా, నేడు మీరేమంటే దేవుడు యొక్క మాటలో మీ హృదయంలో ఉంచుకోవాలంట. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 6 నుంచి 9 వచనాల్లో, నేడు నేను నీకు ఆజ్ఞాపించి ఈ మాటలో నీ హృదయంలో ఉంచుకోవాలి, నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపచేసి. అంటే దేవుని మాటలు ఎక్కడుండాలి? నీ హృదయంలో దాచుకోవాలి. కానీ ఈ మాటలు, దేవుని మాటలు హృదయంలో ఉండవు. కానీ 10 సంవత్సరాల నాటు గొడవ జరిగినప్పుడు మాటలు మాత్రం అప్పటికి నిలిచే ఉంటాయి. దేవుని మాటలో ఈరోజు ఈ వారం చెప్పినటువంటి మాటల వాక్యము వచ్చే వారం కాదు కదా, ఆ మరుసటి రోజే జ్ఞాపకం ఉండదు. కానీ బంధువుల మధ్య విదేశాల వైరాగ్యం ద్వారా వచ్చే మాటలు ఎలా ఉంటాయంట నిజం. ఎందుకంటే సంవత్సరాల తరబడి వారి హృదయంలో ఉంటాయి, కానీ దేవుని మాటలు ఉండవు. కానీ దేవుడు ఏం చెప్తున్నాడంటే, నేడు నేను నీకు ఆజ్ఞాపించే ఈ మాటలు తల్లిదండ్రులుగా నీ హృదయంలో ఉండాలి. నీ హృదయంలో దేవుని మాటలు ఉంటే నువ్వు వారికి బోధిస్తావు. ఇశ్రాయేలు ప్రజలకు కూడా దేవుడు చెప్తున్నాడు, ఎర్ర సముద్రం నుంచి మిమ్మల్ని నడిపించున్నాను, 2 పాయలుగా చేసి నడిపించున్నాను, ఇవి మీ బిడ్డలకు తెలియచెప్పండి. యోర్దాను నదిని కూడా దేవుడు 2 పాయలుగా చీల్చి వారిని 6 నెలలు నడిపించున్నాడు, ఇవి మీ బిడ్డలకు చెప్పండి. దేవుని అద్భుత ఆశ్చర్య కార్యాలు మీ బిడ్డలు, మీ కుమారులు, మీ కుమార్తెలు నీతో కూర్చున్నప్పుడు, నీతో నడుచున్నప్పుడు, నీతో పండుకున్నప్పుడు, నీ లేచేటప్పుడు వారికి వాటిని గురించి చెప్పాలి. స్వార్థపరులైన తల్లిదండ్రులు అసలు బిడ్డ బాగోగుల గురించే పట్టించుకోకపోతే దేవుని విషయాలు నువ్వు ఎక్కడ చెప్పగలుగుతావు? కాబట్టి బిడ్డలను విడిచిపెట్టవద్దు. బిడ్డలకి పరిపూర్ణమైనటువంటి వాక్యాన్ని నేర్పించాలి. ఎందుకంటే దేవుని మాటలనగా వాక్యము ముందుగా తల్లిదండ్రుల హృదయంలో ఉండాలి, ఆ తర్వాత వాటిని బిడ్డలకు చేయాలి. అందుకని తల్లిదండ్రుల హృదయంలో వాక్యం లేకపోతే వారి పిల్లలకు ఏమీ కూడా నేర్పలేరు. నీ దగ్గర వాక్యం లేకపోతే నువ్వేమి నేర్పుతావు? అందుకని నువ్వు ఎవరికి ప్రాధాన్యత ఇస్తున్నావు? ఎంతమంది క్రైస్తవులు బిడ్డలకే దేని విషయంలో ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారు? బిడ్డల విషయం దేనికి కేవలం చర్చి తీసుకెళ్ళేటప్పుడు తప్ప మిగతా సమయాల్లో బైబిల్ ఎక్కడుందో కూడా తెలియదు. మందిరానికి వెళ్ళేటప్పుడు బైబిల్లో చూసుకుంటారు, ఆ తర్వాత ఎక్కడుందో కూడా తెలియదు, మరలా వారానికి మరలా వెతుక్కుంటూ ఉంటారు. కానీ సెల్ ఫోన్లో అంతగా బిజీ అయిపోతున్నారు. తల్లిదండ్రులు బిడ్డలకు దేవుని మాటలు నేర్పించేంత సమయము ఇవ్వగలరా? దినములో చెడ్డవి, కాలము సమీపముగా ఉంది. కుటుంబాలతో దేవుణ్ణి ఆరాధించాలి, కుటుంబాలతో దేవుని దగ్గరికి వెళ్ళాలి. కుటుంబాలు దేవునికి చాలా ప్రాముఖ్యము. ఆ కుటుంబాలు విచ్ఛిన్నమైపోతే పరలోక రాజ్యం నీ కొరకేగా సిద్ధపరిచింది దేవుడు, నీ కుటుంబం కోసమేగా సిద్ధపరిచింది దేవుడు. కాబట్టి ఈ యొక్క విధానముల అగ్రస్థానం ఎవరికి ఇస్తున్నావు? కన్నబిడ్డలకు సైతం నీ హృదయంలో స్థానం లేనంతగా సెల్ ఫోన్ ఆక్రమించేసుకుంది. నీ జీవితంలో నీ కుటుంబాల అగ్రస్థానం ఉండాల్సిన దేవుడు కనుచూపు మేరల్లో కూడా నీకు కనబడట్లేదు.
నీ హృదయముల అగ్రస్థానంలో ఉండవలసిన దేవుడు కనుచూపు మేరలో కనబడట్లేదు. నోవహు జలప్రళయానికి ముందు మారు మనస్సు పొందనని 120 సంవత్సరాలు బోధించాడు. సువార్త ప్రకటించబడింది, అయినా వారు మారలేదు కాబట్టి నశించిపోయారు. ఇప్పుడు కూడా ప్రతి ఒక్కరికి కూడా సువార్త బోధించబడుతుంది. కానీ నోవహు అంతమంది ప్రజలు, అన్ని లక్షల మంది ప్రజలు, వారు విన్నా వినకపోయినా, విన్నట్టు నటించి మరలా దూరం అయిపోయినా, నోవహు మాత్రం తన కుటుంబాన్ని కాపాడుకున్నాడు. తన కుమారులను, తన కోడలను దైవికమైన భయములో వారిని పెంచుకున్నాడు. మంచి విధానములో వారిని నడిపించుకున్నాడు. అందరు జలపులు నశించిపోయినా తన కుటుంబం మాత్రం ఓడలో క్షేమంగా సురక్షితంగా ఉంది. కారణం ఏంటి? దేవుని యందలి భయభక్తులతో తన కుటుంబాన్ని వారు పెంచుకున్నారు, పోషించుకున్నారు. దేవుని వాక్యం చేత నింపబడి ఉన్నారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రైస్తవులే, ఎందుకని ఇప్పుడు కూడా ప్రతి ఒక్కరికి కూడా సువార్త ప్రకటించబడుతుంది. క్రైస్తవులే మారినప్పుడు ఇంకా అన్యులేం మారుతారు? కాబట్టి దేవుని యొక్క విధానములో గుర్తించాలి. దేవుని యొక్క విధానములో గుర్తించాలి. దేవుని బిడ్డలుగా నీ ఉన్నప్పుడు, దేవుని రాజ్య సంబంధులుగా నీ ఉన్నప్పుడు, దేవుని విశ్వసించిన వ్యక్తిగా నీ ఉన్నప్పుడు, యేసు ప్రభువారిని ఆరాధిస్తున్న నీవు, దేవుని స్వరక్షకునిగా అంగీకరించిన నీ కుటుంబం ఏదైతే ఉందో, నీ బిడ్డలని స్వార్థపరులైన తల్లిదండ్రులుగా నువ్వు పట్టించుకోకుండా ఉండొద్దండి. తల్లిదండ్రులారా, దేవుడు మీకే చెప్తూ ఉన్నాడు, బాలుడుగా ఉన్నప్పుడు వారు నడవలసిన త్రోవను వాళ్ళకు నేర్పించాలి. అది నీ బాధ్యత. దేవుడు నీకెందుకు ఆయుష్ ఆరోగ్యాన్ని పెంచుతున్నాడు? దేవుడు నీకిచ్చిన బిడ్డలని మంచి క్రమంలో నడిపించడానికి దేవుడు నీకు కావాల్సిన ప్రతిదీ కూడా సమకూరుస్తున్నాడు కదా. కాబట్టి ఈ బిడ్డలు విలువైన వారు, వీళ్ళు విలువైన వారు నీ బిడ్డలు. ఆ బిడ్డల్ని జ్ఞాపకం చేసుకో. విలువ లేదనుకుంటున్నావు బిడ్డల్ని? ఈ రోజుల్లో బిడ్డలు లేని వాళ్ళకి తెలుస్తుందా ఆ విలువ? అయ్యా, మాకు ఎవరినైనా ఒక బిడ్డనిస్తే చాలు అనుకుంటూ ఉంటారు. ఒక కుమారుడు, ఒక కుమార్తె పుట్టాలంటే హాస్పిటల్లో లక్షలు ఖర్చు అవుతుంది. లక్షలు ఖర్చు అవుతుంది. ఏదో సమస్య వలన, ఎవరికో ఒకరి భార్య వలన సమస్య, భర్త వలన సమస్య, మరి అన్నాన్ని విడుదల చేసి బిడ్డగా ఎదిగించాలంటే లక్షల ఖర్చు అవుతుంది. అయినప్పటికీ కూడా హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నారు. నీకు ఆ పని లేకుండా దేవుడు నీకు విలువైన బహుమానాన్ని ఇచ్చాడు. దేవుడు నీవు అంతగా లక్షలు వెచ్చించకుండా దేవుడు నీకు సంతానాన్ని ఇచ్చాడు. దేవుడు నిన్ను ఆశీర్వదించాడు. అందుకని నీకు లెక్కలేదా దేవుడు అంటే? అందుకని లెక్కలేదా నీకు బిడ్డలంటే? కాబట్టి విలువైన వారు నీ బిడ్డలు. దేంతో పోల్చగలవాలని? కాబట్టి స్వార్థపరులైన తల్లిదండ్రులు దేనికోసం నీ బిడ్డలను ప్రక్కకు నెట్టివేస్తున్నావు? దేనికోసం నీ బిడ్డలను పట్టించుకోకుండా ఉన్నావో? నీ స్వార్థం కోసమే నువ్వు ఆలోచన చేస్తూ నీ బిడ్డలను పట్టించుకోకపోతే దేవునికి లెక్కప్ప చెప్పాలి. దేవునికి లెక్కప్ప చెప్పాలి. అందుకని దేవుని యొక్క కఠినమైన తీర్పు పొందుతాం. కాబట్టి మనము దేవుని యొక్క విధానములో నశించిపోకుండా ఉండాలంటే ప్రభు యొక్క విధానములో మనం ఉండాలి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రైస్తవులైన వారు అన్యులకు మాదిరికరంగా లేకుండా ఈ లోకానుసారమైన జీవితాన్ని జీవిస్తే వారికి కూడా కఠినమైన తీర్పు ఉండదు. ఎందుకంటే మీరు దేవునిలో ఉంటూ వాక్యమని మీ హృదయంలో ఉంచుకొని మీ పిల్లలకు వాటిని అభ్యసింపు చేయమని దేవుడు చెప్తే దాని ప్రకారం నడుచుకోమని క్రైస్తవ తల్లిదండ్రులకు కఠినమైన తీర్పు రాదా? కఠినమైన తీర్పు వస్తుంది. అందుకని క్రైస్తవులైన మీరు అన్యులకు మాదిరిగా ఉండకపోయినా పర్వాలేదు, కానీ మీ కన్న బిడ్డలకైనా మాదిరికరంగా నడుచుకుంటే మిమ్మల్ని మీరు ఆదర్శనంగా తీసుకున్న బిడ్డలు అవుతారు. కాబట్టి మీ బిడ్డల విషయంలో ప్రాధాన్యత కనుపరచాలి. అందుకని కూర్చున్నప్పుడు, నడుచున్నప్పుడు, పండుకున్నప్పుడు, లేచినప్పుడు మీ బిడ్డలకు దేవుని గురించి మాటలు చెప్పటం ఎలాగో నేర్చుకోవాలి. కనీసం రోజులో ఒక్క సమయమైన, ఒక్క అరగంట అయినా నీ బిడ్డల కోసం కేటాయించు. నువ్వు వెళ్ళవు మందిరానికి కొన్ని చోట్ల, మరి నువ్వు వెళుతున్నావు కదమ్మా, నువ్వు వెళుతున్నావు కదయ్యా, ఇదిగో ఈ వాక్యం చదువు నాన్న, ఈ పాట పాడమ్మా అని నీ బిడ్డలకి ఎందుకు అడగవు? నువ్వు అడగాలి. ఎందుకంటే దేవుడు చెప్తున్నాడు, మీరు చెడ్డవారయిండు కూడా
మీరు చెడ్డవారైండి కూడా పామును తేలు, మీరు మంచి ఏమని ఎరిగి ఉన్నారు. మంచిని అడిగితే మీరు పాములు తేలిస్తారు, మంచి ఇస్తారు. మీరు చెడ్డవారైండి కూడా మీ బిడ్డలకు మంచి ఇచ్చినప్పుడు మంచి దేవుడు మీ బిడ్డలకు అన్ని విషయంలో మీకు మేలు చేస్తాడు. దేవుణ్ణి అడుగు, నీకేం కావాలో. స్వార్థపరులైన తల్లిదండ్రులుగా జీవితంలో మిగిలిపోవద్దు. నువ్వు అలాంటి ఆలోచనతో ఉండవద్దు. యేసుక్రీస్తు ప్రభు యందు నమ్మకం కలిగి ఉండు. ఎందుకంటే కనీసం రోజులో ఒక అరగంట అయిన ఉదయం సాయంకాలం దేవుడి గురించి నీ బిడ్డలతో మాట్లాడటం, దేవుడు నీకిచ్చిన బహుమానాన్ని నీ బిడ్డల గురించి తెలుసుకుని దేవుని యందు భయభక్తులతో కలిసి నీవు నివాసము చేయాలి. కాబట్టి స్వార్థపరులుగా నీవు ఉండకూడదు. యేసు ప్రభువు చెప్తున్నాడు, అమ్మా నా కోసం ఏడవద్దు, మీకోసం, మీ బిడ్డల కోసం ఏడవండి. ఎప్పుడు ఏడుస్తావు బిడ్డల కోసం? వాళ్ళు ఏదైనా తప్పు చేస్తే, వాళ్ళు ఏదైనా పొరపాటు చేస్తే, వాళ్ళ మాట వినకపోతే, వాళ్ళు ఎదురు తిరిగితే, వాళ్ళు ఎదురు మాట్లాడితే, నీ మీద దుర్భాషలాడినప్పుడు, నిన్ను లెక్క చేయనప్పుడు అప్పుడు ఏడుస్తావు తలబట్టుకొని. అయ్యో నేను ఇలా కాదురా, నిన్ను ఇలా కాదు పెంచింది, నిన్ను ఇలా కాదు పెంచిందమ్మా, నువ్వు మంచిదానం అనుకున్నావు, నువ్వు మంచి విధానంలో ఎదుగుతున్నావు అనుకున్నా, నా మీద తిరుగుబాటు చేస్తున్నావు. అప్పుడు ఏడుస్తాను, నేను ఎందుకు ఇలాగ గారాబం చేసిందానా, నేనెందుకు ఒక మాట అనకుండా పెంచానా, నేనెందుకు ఒక దెబ్బ కొట్టకుండా పెంచానా. కాబట్టి బెత్తెము గద్దింపును కలుగు చేస్తుంది. బిడ్డలకు ఏ వయసులో ఎలాగా పెంచాలో నువ్వు నేర్చుకోవాలి. పెద్దవారైన తర్వాత నువ్వు కొట్టలేవు. నీ అంత అయిన తర్వాత నువ్వు వాళ్ళని ఏం చేయగలవు? ఏడవటం తప్ప. కాబట్టి దేవుడు నీకు ఇచ్చాడు, విలువైన ఆస్తిని దేవుడు నీకు ఇచ్చాడు. ఇప్పటికి కూడా హాస్పిటల్ చుట్టూ నాకు బిడ్డలు కావాలి, మాకు బిడ్డలు కావాలి, కోట్ల ఆస్తి ఉన్న బిడ్డల అనుగ్రహం లేదు. నీ దగ్గర ఏమీ లేకపోయినా దేవుడు నీకు బిడ్డలైన నీ ఆస్తిని ఇచ్చాడు. కోట్ల విలువ కంటే ఆస్తి అయినటువంటి సంతానాన్ని దేవుడు నీకు ఇచ్చాడు. స్వార్థపరులుగా మిగిలిపోవద్దు. నీ బిడ్డలని దేవుని క్రమంలో నువ్వు పెంచాలి. నీ బిడ్డలను దేవునికి మరలా వారిని అప్పగించాలి. నీ బిడ్డలను పరలోక రాజ్యంలో చేరగలిగే ఆ మార్గం వాళ్ళకు ఉంది. వారి మార్గం చెరిపేసుకోకుండా నువ్వు దేవుని యందు విశ్వాసం, నమ్మకం కలిగి వాక్య విధానంలో వారిని పెంచవలసిన బాధ్యత నీకుంది. కాబట్టి అందుకని మీకున్న సమస్యల వలన, మీకున్న ఇబ్బందుల వలన నువ్వు నీ బిడ్డలను పట్టించుకోకుండా ఉండొద్దు. అటు వెళ్ళి ఆడుకో, ఈ ఫోన్ చూసుకో, ఈ టీవీ చూసుకో అని, లేకపోతే ఇంకొకటి చోటుకి వెళ్ళి ఆడుకోమని చెప్పదు. ఎందుకంటే నీ దగ్గర ప్రేమ దొరకకపోతే వాళ్ళు ఇంకో స్నేహితుల దగ్గర ఆ ఆటలాడుకొని ప్రేమను పొందుకుంటారు. నీ దగ్గర ఆప్యాయత దొరకకపోతే ఇంకొక చోటికి వెళ్ళిపోతారు. కాబట్టి ఆ స్థితి నువ్వు తెచ్చుకోకుండా ఉండాలంటే నీ బిడ్డలని మంచి మార్గంలో పెంచుకోవాలి. నీ బిడ్డలకు, నీ కుమారులకు, నీ బిడ్డలకు వాటిని దేవుని మాటలు అభ్యసింప చేయాలని దేవుడు మీకు తెలియచేస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభువునందు నమ్మకం, విశ్వాసము కలిగి ప్రభువును వెంబడించు, ఆయన ఆరాధించు. అన్ని విషయంలో దేవుడు నీకు మేలును, సహాయమును దయచేస్తాడు. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించబడును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ, నమ్మకం కలిగిన మా తండ్రి, మీకు స్తోత్రములు. ఈ భూమి మీదనైనా తల్లిదండ్రులుగా ఉన్నవారు మంచివారు, కానీ స్వార్థపరులుగా బిడ్డలను పట్టించుకునే తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో ప్రభువా, వారు ఇక నుంచి నాయనా వారి స్వార్థాన్ని విడిచిపెట్టి వారి బిడ్డల కోసం ఎంతైతే చేస్తున్నారో అంతకు రెట్టింపు విధానంలో ప్రభువా, వారిని నాయన మంచి క్రమమైన విధానంలో పెంచుకునే భాగ్యాన్ని వారికి దయచేయమని, మీ జ్ఞానమును వారికి దయచేయమని, మీ కృపచేత నింపమని త్వరలో రానున్న మా ప్రభువును మా రక్షకుడునైనా నజరుడైన యేసు నామమును బట్టి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.